ప్రముఖ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ప్రశ్నారావణ్ అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఆయన ఇటీవల ఏలూరు ఏదైతే దళిత క్రైస్తవ సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే అతనిపై ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబుతో పాటు అలాగే ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళపై పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో బొజ్జా కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే అలాగే ఇప్పుడైతే ఆ ప్రశ్నారావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి అతనైతే పోలీసులు అరెస్ట్ చేసి ఆ పిఠాపురం పోలీస్ స్టేషన్కి అయితే ప్రస్తుతం తరలించినట్టుగా తెలుసుకొస్తుంది. దీనిపై ఏదైతే జై భీమ్రామ్ భారత్ పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో జడా శ్రావణ్ కుమార్ కూడా మరికొద్ది ఆయన అరెస్టును నిరసిస్తూ ఇప్పటికే మరికొద్ది సేపట్లో పిఠాపురం పోలీస్ స్టేషన్కి అయితే రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది దళిత సంఘాల నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే పిఠాపురం పోలీస్ స్టేషన్కి ఇప్పటికే కొంతమంది దళిత సంఘాల నాయకులతో పాటు ఇప్పుడు ఏదైతే జై భీమ్రామ్ పార్టీ సంబంధించినటువంటి మరి కొంతమంది నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అలాగే ఇక్కడ ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇతన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నారా లేరా అనేది కూడా వీళ్ళందరూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ప్రముఖ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. అలాగే సోషల్ యాక్టివర్ అలాగే బొజ్జా ఐశ్వర్య కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడడం మేడం చెప్పండి, ఆయనకి ఎటువంటి నోటీసులు జారీ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశాను అన్నారు? నమస్కారం, నా పేరు బొజ్జా ఐశ్వర్య. సోషల్ యాక్టివిస్ట్. ఇప్పటి వరకు ఆయనకి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. పోలీసులను అడుగుతుంటే ఎంత రెక్లెస్గా సమాధానం చెప్తున్నారు. పోలీసులు ఎవరి పక్షాన్ని ఉంటున్నారో అర్థం కావట్లే. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. సామాన్యులకు ఎటువంటి న్యాయం చేయలేని పొజిషన్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇప్పుడు ఆయన ఇటీవల జరిగినటువంటి కామెంట్ల ఆధారంగా ఎవరు ఫిర్యాదు చేశారన్నారు, దేనికోసం చేశారని ఏమైనా చెప్పారా మీరు? బొజ్జా ప్రసాద్ అని ఒక అతను కాపులంట, ఆయన కంప్లైంట్ ఇచ్చున్నారంటే 2 days అయిందంట. 2 daysలోనే ఈయన్ని అరెస్ట్ చేసుకొచ్చి నైట్ నిన్న 11 o'clock అట్లా అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకొచ్చారు. అంతవరకే మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు. లోపల ఆయన ఉన్నారో లేదో, ఎలాంటి హ్యాండ్లింగ్ చేశారో, ఫుడ్ పెట్టారో లేదో అన్నది ఇంకా మనకి ఎటువంటి సమాచారం లేదు. ఇప్పుడు అరెస్ట్ చేశారని మీకు సమాచారం తెలిసిందండి, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారన్నారు? నైట్ 11 o'clockకి హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేశారు. 11 నుంచి ఇక్కడ ఎప్పుడు తీసుకొచ్చారో మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ లోపడే ఉన్నారని చెప్తున్నారు అంతే. లేదు, ఎవరిని పంపిలే. ఈవెన్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పంపించట్లే లోపలికి. అంటే ఇప్పుడు దీని నేపథ్యంలో అనేది కూడా ఏం చెప్పలేదా క్లియర్గా? ఏ సెక్షన్ నమోదు చేశారు, ఏ సెక్షన్ అరెస్ట్ చేశారని కూడా చెప్పారు? ఏం లేదు. 4 o'clock మాత్రం ప్రెస్ మీట్ పెడదాం అంటున్నారు. అది కూడా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. లోపల ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు ఏంటి అన్నది ఎవరికి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. మల్లికార్జున గారు ఉన్నారు, ప్రముఖ అడ్వకేట్ అలాగే న్యాయవాది ఉన్నారు, మాట్లాడారు. సార్ చెప్పండి, దేనిపై అరెస్ట్ చేసిన, లోపలికి వెళ్ళారు, మాట్లాడారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి? ఉదయం నేను రావణ్ గారు అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రావణ్ గారిని మాకు చూపించలేదు. ఎఫ్ఐఆర్ ఏం వేశారు సిఐ గారు అంటే ఆయన చెప్పట్లేదు. అసలు మీ ప్రిమిసెస్లో చూపించండి, అసలు ఆయన బాగానే ఉన్నాడా అంటే చూపించట్లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే పిఠాపురం పోలీసులు రావణ్ మాకు చూపించాలి. ఆయన మీద ఛార్జెస్ ఏమైతే వేశారో అవి కూడా మాకు తెలిస్తే మేము కూడా లీగల్గా ఫైట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో నిన్న కాక మొన్న మీ ప్రభుత్వంలో సాయి కృష్ణని ఏ విధంగా మీ పోలీసులే ఏ విధంగా చంపేసి బూడిద కూడా లేకుండా చేశారు అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించే ప్రతి గొంతుకును కూడా మీరు ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటా పోతే చాలా కష్టం. కాబట్టి రావణ్ని దయచేసి చూపించండి, లేదా మరో సాయి కృష్ణలాగా ఏవైనా చేసేసారా అనే అనుమానాలు వచ్చి ఈ పోలీస్ స్టేషన్ అంతా కూడా దిగ్బంధం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రావణ్ని చూపించండి. ఆయన మీద ఏమైతే ఛార్జెస్ చేశారో ఆ ఎఫ్ఐఆర్ కూడా మాకు ఇవ్వాలి. అంటే ఆ రోజు దళిత క్రైస్తవ సంబంధించిన వేదిక ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం జరిగిందండి? 28వ తారీఖున దళిత క్రైస్తవ సమర శంఖారావం అని జడా శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏలూరులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం, దానికి అతిథిగా రావణ్ గారు కూడా రావడం జరిగింది. రావణ్ దాని మీద నుండి మీరు అందరూ కూడా మీడియా ద్వారా కూడా చూశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏమైతే దాడులు ఉన్నాయో, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారో అవే ప్రజలకు తన వాయిస్ ద్వారా చెప్పడం జరిగింది. మరి రావణ్ వ్యాఖ్యలే మీకు అంత దారుణంగా అనిపించే ఎఫ్ఐఆర్లు వేసి ఆయన కనిపించకుండా చేస్తే, మరి నిన్నగాక మొన్న మీ ఎమ్మెల్యే పంతో నానేజీ ఏం మాట్లాడాడు? బాంచంద్ నా కొడక దమ్ముంటే రారా అని ఒక సీఎం అంటే, ఒక మాజీ సీఎం అంటే మీరు ఏం చేశారు? ఎఫ్ఐఆర్లు ఏమైనా వేశారా? ఆయన కూడా ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారా? మరి అదే నిన్నగాక మొన్న మీ త్రిబుల్ ఆర్ ప్రతిరోజు కూడా సూటుగాడు, లిల్లీ పుట్టుగాడు,
మాజీ మేజిస్ట్రేట్ తీసేసిన మేజిస్ట్రేషన్ మాట్లాడుతూ ఉంటే మీరు ఏం ఛార్జెస్ తీసుకున్నారు ఆయన మీద? కాబట్టి మా పార్టీ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే రావణ్ మీద మీరు కేసు పెట్టారా, మీరు పంతం నానాజీ మీద పెట్టండి. రావణ్ మీద మీరు కేసు పెట్టారా, త్రిబుల్ మీద మీరు కేసు పెట్టండి. కేసు పెట్టకపోతే మేము కూడా ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. కోర్టుల్లో కూడా మా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. అంటే నిజంగా హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారని సమాచారం ఉందా మీకు? లోపల ఉన్నారు, మీరు వెళ్ళి చూసారా, మాట్లాడారా? నేను చూడడానికి ప్రయత్నం చేశాను. హైదరాబాద్ నుంచి అసలు పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారా లేదా, మధ్యలో ఎక్కడైనా ఆపేశారా, లేకపోతే సాయికృష్ణలాగా ఏమైనా జరిగిందా, రేపొద్దున ఇప్పుడు సేపటికి చూపించకపోతే మేము హైకోర్టుకు పోయి హెబియస్ కార్పస్ వేసుకోవాలి, కనిపించట్లేదు మనిషి అని చెప్పి. లేకపోతే రేపొద్దున మరొక సాయికృష్ణ కేసు కానీ రాష్ట్రంలో కానీ చూసాము అంటే రాష్ట్రాలు కూడా తగలపడిపోతాయి. పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చి కనిపించకుండా చేసావు అంటే ఇది చాలా దారుణంగా మేము ప్రకటిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఓకే, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, దళిత నాయకులు. చెప్పండి, ఏంటి ఈ ఘటన ఎలా చూడాలి, అసలు ఇక్కడికి తీసుకొచ్చారని కూడా సమాచారం ఉందా? ఈరోజు అయితే చాలా దుర్మార్గమైన చర్య. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిజంగానే రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని అనిపిస్తుంది. రావణ్ గారు పేరులోనే ప్రశ్నించే రావణ్ అని ఆయన ఒక మీడియాని అయితే రన్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. మొన్నటి రోజున దళిత క్రైస్తవ సమర సంకారంలో మరి ఆయన గెస్ట్గా వచ్చారు. ఆ క్రమంలో సభలో మాట్లాడడం జరిగింది. అదేమీ పెద్ద నేరం అయితే కాదు. అదే నేరం అనుకుంటే ముందుగా మరి పంతం నానాజీ గారిని అరెస్ట్ చేయాలి. అలాగే మరి త్రిబుల్ గారు రోజుకొక రకంగా పూటకో రకంగా మా నాయకుడు జడ శ్రావణ్ కుమార్ గారిని మరి వేలనగా వ్యంగ్యంగా మాట్లాడడం మీ అందరికీ తెలిసిందే. నేను రాత్రి చూశాను, ఏకంగా కొడకని కూడా అనేసారు త్రిబుల్ గారు. నా కొడక అన్నారు. ఆయన నా కొడకన్నంత మాత్రాన శ్రావణ్ కుమార్ గారు వ్యక్తిత్వం ఏం తగ్గదు. అలా కొడక అనాలనుకుంటే ఈ ఆరు రోజున ఈ రాష్ట్రంలో దళిత ప్రజలకి అందరికీ నువ్వు పెద్ద కొడుకు అవుతావు. త్రిబుల్ గారు నువ్వు శ్రావణ్ కుమార్ గారిని ఒక్కడనే కొడకన్నావు, నువ్వు మా అందరికీ కూడా పెద్ద కొడుకు అవుతావు. ఈ రాష్ట్రంలో దళిత నాయకులందరూ కూడా, దళిత సోదరులందరూ కూడా నేను పెద్ద కొడుకుగా భావిస్తారు. మాటలు సరిగా రాకపోతే మా మాటలు ఇంకా దారుణంగా వస్తాయి. ఏదేమైనప్పటికీ రావణ్ గారిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను అన్నది ఒక బూటకం. రావణ్ గారు అయితే ఇక్కడ లేరు. నాకు తెలిసిన సమాచారం సర్పవరం లిమిట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని, ఆయనకి నాకు తెలిసి ఆయన ఇబ్బంది పెడుతున్నారని ఒక సమాచారం అయితే ఉంది. ఇది మసిపూసి మారేడుగా చేసే విధంగానే ఇక్కడ పోలీసులు ఐస్టెన్స్ని క్రియేట్ చేసి ఇక్కడ ఒక ఆందోళన క్రియేట్ చేసి మిస్గైడ్లైన్ చేసి ఇక్కడ జనాలను ఉంచడమే. నిజంగా రామన్ ఇక్కడ ఉంటే రామన్ ఏమి బందిపోటు కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజానాయకులు. మరి అందరూ చూసి మాట్లాడి అతనికి ఏ రకమైన మరి న్యాయం చేయాలనే దానికోసం మాట్లాడవచ్చు. ఒక వ్యక్తిగతంగా ఆయన్ని ఒక దుర్మార్గుడు కాదు, ఓ మర్డరిస్ట్ కాదు, ఓ రేపిస్ట్ కాదు, ప్రశ్నించే వ్యక్తిగా ప్రశ్నించే గొంతుకి నొక్కడానికి కోసం మీరు చేస్తున్న దుర్మార్గం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్తాం. ఒకవేళ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళలేని పక్షాన ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రత చేస్తారు. మా నాయకులు జడ శ్రావణ్ కుమార్ గారు కూడా వస్తున్నారు ఇక్కడికి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. రావణ్ గారికి ఎటువంటి ఇబ్బంది కలిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయికృష్ణ కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ అనేక మంది మరి కిడ్నాప్ అయ్యి వారి యొక్క సమాచారం ఏమీ లేనట్టుగా అయితే మాకు ఆందోళనగా ఉంది. రావణ్ గారు లాంటి వ్యక్తిని కూడా ఈ రాష్ట్రానికి లేకుండా చేసే దుర్మార్గమైన ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. రావణ్ గారు సేఫ్గా ఉన్నారా లేదని తెలిసేంత వరకు కూడా మా ఆందోళన అయితే ఆగదు. నా పేరు ఏనుగుపల్లి కృష్ణ, జై భీమరావు భారత్ పార్టీ పిఎస్సి చైర్మన్. అందరూ కూడా థ్యాంక్ యూ. జై భీమ్. ప్రజాసంఘ నాయకులు కూడా వచ్చారు, సిపిఎం సంబంధించి. చెప్పండి, ఏంటి ఏం జరిగింది అన్నారు సిపిఐ నుంచి? ఈరోజు సమాచారం మేరకు ప్రశ్నించే రావణ మా దళిత సోదరుడు హైదరాబాద్లో అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారని ఒక సమాచారం ఉంది. అయితే ఇక్కడికి తీసుకొచ్చారా లేదంటే ఇక్కడ ఎక్కడైనా పెట్టారా లేదైతే అసలు ఉన్నాడా లేదన్నదే మాకు చాలా అనుమానాలు ఎక్కువ వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక సాయికృష్ణ అనే అతన్ని చంపేసి బూడిద కూడా కనపడలేని పరిస్థితిలో ఈ పోలీసు వారే చేయడం జరిగింది. దాని మీద మాకు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ సాయికృష్ణ దాని మీదే మేము ఇవాళ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రావణ్ పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఉన్నాడా లేదా, సిఏ గారిని ఎస్సీ గారిని అడిగితే ఇక్కడే ఉన్నారు అని అంటున్నారు. ఉంటే చూపించాలి, మాకు చూపిస్తే మేము 10 మందికి తెలియపరుస్తాం ఇక్కడ ఉన్నారు కదా అన్నది మేము చెప్తాం. కాబట్టి ఇక్కడ రావణ్ ఉన్నాడా లేడా అన్నది మాకు తెలియపరచదు. లేదంటే చేసిన ఎదుటే మేము బయటించి ఎలా బయటికి రప్పించాలో మాకు తెలుసు. దళిత సంఘాలుగా
మేము ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే ఏదైతే రావణ్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దకు అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే జై భీమ్రామ్ భారత్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే మరి కొద్దిసేపట్లో వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో జడా శ్రావణ్ కుమార్ కూడా ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాగే ఆ ప్రశ్న రావణ్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం సరైనది కాదంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అంటే ఇటీవల జరిగినటువంటి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకి నేపథ్యంలోనే జనసేన నాయకులు బొజ్జ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పిఠాపురం పోలీస్ స్టేషన్లో ప్రధానంగా చూసుకుంటే బిఎన్ఎస్ యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేశారు. సెక్షన్ 196(1) కింద, అలాగే 352, 356(2), అలాగే 356(3)గా, అలాగే 311 మరియు ఐటీ చట్టం కింద అయితే 66 ఐటీ చట్టం 66 కింద అదే కేసులు అయితే నమోదు చేసినట్టుగా తెలుసుకొస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఈ అరెస్టుపై అయితే ప్రస్తుతం పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చుకోవడం మనకు వచ్చినట్టు సమాచారం. కానీ ఇప్పుడు ఇందులో ఉన్నారా లేదా పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఉన్నారా అనేది కూడా ఇలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదేమైనా అన్యాయంగా అరెస్ట్ చేశారు, ప్రశ్నించే గొంతుని ఈ విధంగా చేయడం సరైనది కాదంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ఏదేమైనా ఈ ఘటన ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ జై భీమ్రామ్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆధ్వర్యంలోనే ఏలూరులో సభ జరిగింది కాబట్టి వాళ్ళే దానికి బాధ్యత వహిస్తూ వాళ్ళ సంఘీభావం తెలియజేసేందుకు జడా శ్రావణ్ కుమార్ మరి కొద్దిసేపట్లోకి అయితే రాబోతున్నారు. చూడండి, ప్రశ్న రావణ్ చూపించాలంటూ కూడా వీళ్ళందరూ కూడా పట్టుబట్టారు. అలాగే కొంతమంది లాయర్కి చూపించేందుకు పోలీసులు వాళ్ళతో వాగ్వాదానికి ఇద్దరు కూడా దిగుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు మా అదుపులోనే ఉన్నారు అనేది కూడా పోలీసులు అయితే చెప్పుకున్నారు. వాళ్ళ కోర్టులో సబ్మిట్ చేస్తాం అంటూ కూడా ఆ పోలీసులు చెప్పుకొస్తున్నారు. మా అదుపులోనే ఉన్నారు, కానీ మాకు ఉన్నారా లేదా అనేది అనుమానం ఉన్నదంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ లోపల పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళ తరపున అడ్వకేట్ వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. లోపలికి అంటే ఇక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఏదంటే జై భీమ్రామ్ పార్టీకి సంబంధించిన ఇక్కడ నాయకులతో పాటు దళిత సంఘాల నాయకులు, సోషల్ యాక్టివిటీస్ కూడా వచ్చారు, ప్రజా సంఘ నాయకులు కూడా. అలాగే రామన్ను చూపించాలంటూ కూడా పట్టుబట్టారు. ఉన్నారా లేదా అనేది కూడా మాకు తెలియడం లేదంటూ కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంచెం ఉద్రిక్త వాతావరణం పోలీసులతో వీళ్ళు వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఒక లోపల రామన్ గారు ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడే మాట్లాడే ప్రయత్నం వెళ్ళారా, లోపలికి వెళ్ళారా లాయర్ గారు? ప్రశ్న రావణ్ గారు లోపలే పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడే నేను ఆయన కలవడం జరిగింది. ఆయనకి లోపల వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు ఫిల్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో కోర్టుకి తరలిస్తామని చెప్పి ఎస్ఐ గారు కూడా చెప్పారు. రావణ్ గారు ప్రస్తుతానికైతే బాగానే ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే అవకాశం నాకు లేదు కాబట్టి చూసి రావడం జరిగింది. సెక్షన్లో ఏం పెట్టారని అడిగారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ అయితే నాకు ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి రాలేదు. తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిన తర్వాత రావణ్ గారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇలా అవకాశం ఇవ్వకపోయినా కోర్టులో మా పోరాటాలు మేము విధంగా తప్పనిసరిగా చేస్తాం. మీరు డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఉన్నారా లేదా అనేది డౌట్ ఎందుకు రావాల్సి వచ్చింది ఆ విధంగా? ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి మేము ఎన్నిసార్లు అడిగినా సరే ఇంతమంది ప్రజలు ఇంత హడావుడి జరిగిన తర్వాతే పోలీసులు కూడా మరి చట్టపరంగా వెళ్తామని చెప్పిన ఇదే పోలీసులు ఏదైతే హడావుడి అయితే కానీ రాష్ట్రంలో ఏది కూడా ప్రజలకు తెలియట్లా. ఇందాకే వీళ్ళు చెప్పేసి ఉంటే ఇంతమంది రావాల్సిన అవసరం లేదు, ఇంత హడావుడి చేయాల్సిన అవసరం కూడా మాకు కూడా లేదు. దయచేసి ఎప్పటికైనా సరే ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు పోలీసులు కూడా సహకరించాలి. మేము వాళ్ళకి సహకరిస్తూనే ఉన్నాం, మా నాయకులందరూ కూడా సహకరిస్తూనే ఉన్నారు. అయినా సరే మాకు కూడా చూపించకపోతే కష్టం. తప్పనిసరిగా ఇప్పటికైనా పోలీసులు చూపించారు. రావణ్ ఇక్కడే ఉన్నారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం రావణ్ లోపల ఉన్నట్టుగా కూడా సమాచారం తెలిసిందని కూడా లాయర్ చెప్తున్నారు. అంటే మొదటగా వచ్చినప్పటి నుంచి కూడా రావణ్ ఇక్కడ ఉన్నాడా లేదా అనేది కూడా మాకు డౌట్ అయితే అలా అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. కానీ ఎట్టకేలకు ఒక లాయర్ని అయితే అనుమతి ఇచ్చారు. ఏదైతే సంబంధించినటువంటి జగ్గవరపు మల్లికార్జున అనే అడ్వకేట్, అలాగే ఇక జై భీమ్రామ్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వెళ్ళారు. లోపలికి వెళ్ళి రామన్ అయితే చూపించిన నేపథ్యంలో ఆ పోలీసులు దానికి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేసి ఆయన అయితే కోర్టులో సబ్మిట్ చేస్తామని కూడా చెప్పారని కూడా న్యాయవాది ఎవరైతే ఉన్నారో మల్లికార్జున చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి.